ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. విద్యా వ్యవస్థతో పాటు ఉపాధ్యాయులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త జీవోలను వ్యతిరేకిస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులందరూ ఆందోళన దిగారు. మంగళగిరిలోని విద్యాభవన్ వద్ద ఆందోళన దిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏపీ యూటీఎఫ్తో పాటు ఏపీ యూటీఎఫ్ వీళ్ళంతా కూడా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులంతా కూడా ఇక్కడ మంగళగిరిలోని విద్యాభవన్ ముందు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించిన వ్యవహారంలో సింగిల్ టీచర్ సంబంధించినటువంటి స్కూళ్ళు, అదేవిధంగా కొన్ని మోడల్ స్కూల్స్ తీసుకురావడం, ఇలాంటి కొన్ని అబ్జెక్షన్తో వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులందరూ ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి. వరుసగా 2 సార్లు రేషన్ గురైన ఉపాధ్యాయులకి అదనపు పాయింట్ ఇవ్వాలంటూ ఉన్నత పాఠశాలలో తరగతి విద్యార్థుల సంఖ్య 45 మించితే 2వ సెక్షన్ ఏర్పాటు చేయాలి. ఎస్జీడీల బదిలీలు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా జరపాలి. బదిలీల ప్రక్రియల ముందే +2 హై స్కూల్స్ అర్హులైన పీజీలను నియమించాలి అంటూ రకరకాల డిమాండ్లతో వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 117 జీవోని రద్దు చేస్తామని చెప్పి దానికి మించినటువంటి ఇబ్బందులు ఇప్పుడు కొత్త రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందంటూ ఆందోళన చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, అదేవిధంగా యూటీఎఫ్ నాయకులు వీళ్ళంతా కూడా ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పూర్తిగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని కూడా వీళ్ళంతా చెబుతున్నటువంటి పరిస్థితి. అన్ని ప్రాథమిక పాఠశాలలో 1:20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులు నియమించాలని డిమాండ్తో వాళ్ళంతా కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మంగళగిరిలో కనబడుతుంది. భారీగా పోలీసులు కూడా మోహరించారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏంటి పరిస్థితి ఏంటని మాట్లాడదాం. సార్, ఏంటంటే గతంలో 5 సంవత్సరాలకు మీరు జగన్ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాప్ల రూపంలో 117 జీవో రూపంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మీరు ఇప్పుడు తీసుకొచ్చిన జీవోలు కానీ విధానం కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 117 ఇచ్చింది మీకు తెలుసు. 7 రకాల స్కూళ్ళను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వాటికి వ్యతిరేకంగా మేమంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాం. ఆ ప్రభుత్వం ఓడిపోవడంలో ఉపాధ్యాయ ప్రతినిధులుగా మేమంతా కూడా ముఖ్య పాత్ర పోషించాం. కానీ తమాషా ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 117 రద్దు చేశామని జీవో నెంబర్ 19, 20, 21 ఈ జీవోలను పరిశీలిస్తే మన తెలుగులో పెనం నుంచి పొయ్యి మీద పడ్డామని సామెతలాగా ఉంది. వాళ్ళు 7 రకాల స్కూళ్ళు పెడితే ఈరోజు మేము 9 రకాల స్కూళ్ళు పెడుతున్నామని చెప్తున్నారు. సారాంశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల పీక నొక్కటం, ప్రభుత్వ పాఠశాలలు మరింత ప్రైవేటీకరణకు గురయ్యేటట్టు చేయటమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనపడుతుంది. మేము అనేక రోజుల పాటు కమిషనర్ గారు సమావేశాలు పెట్టారు. ఆయన చెప్పింది అమలు చేయటం తప్పితే ఇటువైపు సంఘాలు చెప్పింది ఏది కూడా అమలు చేయలేదు. వీటన్నిటిని మించి ఏంటంటే నారా లోకేష్ గారు, ఆయన విద్యామంత్రి, అసలు విద్యాశాఖ ఆయన సమయాన్ని వెచ్చించడం లేదు. ఆయన రాజకీయ నిర్ణయాలు చేయాలా, ఈ ప్రభుత్వ పాఠశాలను ఎలా కాపాడాలా, ఉపాధ్యాయుల రేషియో ఎలా ఉండాలా, ఆయన 1 గంట కూడా సచివాలయంలో విద్యాశాఖ కోసం వెచ్చించలేదు. ఆయన కనుక సమయాన్ని వెచ్చిస్తే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. ఆయన మొత్తం విషయాన్ని అధికారులకు వదిలేశారు, ఐఏఎస్ అధికారులకు వదిలేశారు. ఆ అధికారులు ఏమి చేస్తారు, రాజకీయ నిర్ణయాలు వాళ్ళు ఏం తీసుకుంటారు. అందుకని ఇప్పుడు తక్షణం ఈ ప్రభుత్వ పాఠశాలలు పరిరక్షించబడాలంటే నారా లోకేష్ ఆయన జోక్యం చేసుకుని ఈ జీవాలను రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలను ఎలా కాపాడాలి. ఉదాహరణకు ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్లను తీసుకొచ్చి హెచ్ఎంలు వేస్తామంటున్నారు. అది దారుణమైనటువంటి విషయం. నువ్వు ఇది తెలుసుకుంటే ఎస్జీటీలని అక్కడ నియామకం చేయాలి. అలాగే వాళ్ళ హై స్కూళ్ళు సమాంతర మీడియం తీసేశారు. మేమేమంటున్నామంటే సరే సమాంతర మీడియం పెట్టాలనేది మా డిమాండ్. అదే సమయంలో వాళ్ళ హై స్కూల్లో 53 మంది విద్యార్థులను పెడుతున్నారు ఒక పోస్టుకి, దాన్ని 45 చేయమని అడుగుతున్నాం. లేకపోతే ఇప్పుడు 10,000 పోస్టులు అదనంగా వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయుల సమస్య కాదు, ఇది కేవలం ఉపాధ్యాయుల సమస్య కాదు, ఇది ప్రభుత్వ పాఠశాలల సమస్య. అవి మూతపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఈ ఎండలో కూడా, ఈ తీవ్రమైనటువంటి ఎండాకాలంలో ఒక నిర్ణయం తీసుకుని యూటీఎఫ్గా మేము ఈ ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే గతంలో ఉన్న ఇబ్బందులు లేకోకుండా కొత్త నిర్ణయాలు తీసుకుంటాను లోకేష్ మంత్రి అయిన తర్వాత చెప్పారు. విద్యా వ్యవస్థలో కొత్త మార్పులు తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు చేసే కొత్త మార్పులు ఈ విద్యారంగం మరింత ప్రైవేటీకరణకి, బడులు మరింత మూతపడే పరిస్థితికి దారితీస్తుంది. లోకేష్ గారు తొలి దశలో కలిశాడు మొదటి 2-3 నెలలు, కానీ గత 7-8 నెలలుగా ఆయన కలవటం మానేశాడు. సంఘాలను కలవటం లేదు, ఎమ్మెల్సీలను కలవటం లేదు, ఎవరైనా నాయకులు వెళ్తే వాళ్ళని కలవటం లేదు. ఆయన కలవాలి, ఆయన మాట్లాడాలి,
ఆయన చర్చించాలి. ఆయన విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రిగా సమయాన్ని వెచ్చించాలి. కానీ విద్యాశాఖ ఆయన ఏమాత్రం సమయాన్ని వెచ్చించడం లేదు. ఇది దారుణమైనటువంటి విషయం. అందుకని ప్రభుత్వమే దీనికి కారణం. అందుకని వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని, అంటే నారా లోకేష్ జోక్యం చేసుకుని మా డిమాండ్ల మీద చర్చ చేయాలి, మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తాం. యూటీఎఫ్ కార్యదర్శి ఉన్నారు సార్, మీరేం చెప్తారు? యూటీఎఫ్ తరఫున మీరు కూడా పోరాటం చేస్తున్నారు. గతంలో మీరు రోడ్లు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి, చలో విజయవాడ కార్యక్రమాన్ని పిలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎందుకు ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే మీరు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి? పాఠశాలల్ని మరలా మంచి పాఠశాలలుగా మారుస్తాము, జీవో 117 అట్లాగే 3-4 తరగతుల విలీనం రద్దు చేస్తామని చెప్పి సంస్కరణలు చేపడుతున్నామని చెప్పారు. సంస్కరణలు ఏం చేయాలనేటువంటి దాంట్లో కూడా ప్రతి శుక్రవారం సమావేశాలు పెట్టి సంఘాల అభిప్రాయాలు తీసుకుంటూ ఉన్నారు. సంఘాలు చెప్పేటువంటి అభిప్రాయం ఒకటైతే కమిషనర్ గారి నిర్ణయాలు మరొకటి అవుతూ ఉన్నాయి. పైగా కిందకి వెళ్ళి మీ సంఘ నాయకులే అంగీకరించాలనేటువంటి తప్పుడు సమాచారం కూడా ఇస్తామన్నారు. దాంట్లో ప్రధానంగా హై స్కూల్స్ని వర్క్లోడ్ లేకుండా చేయాలని చెప్పి కోరాం. 45 మంది విద్యార్థులు ఉంటే 2వ సెక్షన్ పెట్టమన్నాం. అట్లాగే ప్రాథమిక పాఠశాలలో 1:20 ప్రకారం ఉపాధ్యాయుల్ని నియమించమని చెప్పాం. ఎన్ని సందర్భాలు చెప్పినా ఉపాధ్యాయుల సంఖ్య సరిపోవడం లేదని చెప్పి ఈ రోజున దాదాపు 8,000 మంది స్కూల్ అసిస్టెంట్ని సర్ప్లస్ చేశారు. ఈ సర్ప్లస్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్లని ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లుగా నియమిస్తానంటున్నారు. హై స్కూల్లో బోధించాల్సినటువంటి స్కూల్ అసిస్టెంట్లు ప్రైమరీ పాఠశాలకి ఎందుకు వెళ్ళాలనేటువంటి మేము కోరుతున్నాం. 3-4-5 తరగతులకు గత ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్లు ఇచ్చినప్పుడు ఆ విధానం తప్పని చెప్పినటువంటి ప్రభుత్వం మళ్ళీ అదే తప్పు ఎందుకు చేయాలని మేము కోరుతా ఉన్నాం. దీనివల్ల హై స్కూల్స్లో ఉపాధ్యాయుల మీద బోధనా భారం పెరిగింది. ఆ బోధనా భారం తగ్గించమని చెప్పినా మేము తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని చెప్పి మొండి వైఖరిగా పోతున్న నేపథ్యంలోనే అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత మేము పోరాటానికి దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొంతమంది మహిళా ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళు కూడా ఫ్లెక్సింగ్ బట్టిని రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏంటి మేడం, అంటే మీరు గతంలో యాప్సుల రూపంలో అనేక ఇబ్బందులు పడ్డామని చాలా సందర్భాలు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు చేసే ధర్నాల్లో ఆర్థిక అంశాలు అనేది ఏమీ లేదండి. మొత్తం 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి దాని ప్రత్యామ్నాయంగా 19, 20, 27 జీవోలు ఇచ్చారు. ఇవి అంతకంటే దారుణంగా ఉన్నాయి. అంటే ఉపాధ్యాయుడు క్రియేటివిటీగా విద్యాబోధన చేస్తే విద్యార్థి బాగుపడతాడు, కానీ ఉపాధ్యాయుడిని అదలాకుతలం చేస్తే అక్కడ ఇక్కడ అని చెప్పేసి 117 జీవో కారణంగా రేషనైజ్ చేసిన 2-3 సార్లు రేషనైజ్ చేసిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఒక నిలకడమైంది లేకుండా క్లస్టర్ ఉపాధ్యాయులుగా అని చెప్పేసి పిఎస్హెచ్ఎంలుగా అని చెప్పేసి మిగులు ఉపాధ్యాయులందరినీ కూడా అలాగే సర్దుబాటు చేస్తున్నారు. వాటిలో చాలా అసంబద్ధతలు ఉన్నాయి. ఆ అసంబద్ధతల కారణంగా విద్యార్థికి చదువు వచ్చే అవకాశం లేదు. అందుకని విద్యార్థికి చదువు వచ్చే అవకాశము అట్లాగే ప్రభుత్వ పనులు కాపాడుకునే ఉద్దేశంతో మేమందరం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బదిలీకి సంబంధించింది 1వ తారీఖున రిలీజ్ చేస్తా ఉన్నారు. మేము వచ్చినా ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు. ఈ 117 జీవోని కూడా నిన్న రద్దు చేసినట్టు ఇచ్చారు తప్ప అదే మా ప్రమేయంతో అందుకంటే ఏం లేదు. ఇంతకుముందు శుక్రవారం నాడు సమావేశాలు పెట్టి చాలా విషయాలను సేకరించినప్పటికీ ఒక్క విషయాన్ని కూడా పరిగణలో తీసుకోకుండా ప్రభుత్వం ఏది చేయాలని నిర్ణయించుకుందో సాల్ట్ ప్రాజెక్టు అనుగుణంగా అంటే ప్రపంచ బ్యాంక్ అనుగుణంగా ఏ చేయాలనుకుంటుందో అదే చేస్తున్నారు. కానీ పాఠశాల విద్యా వ్యవస్థ పట్ల ఎవరు జోక్యం చేసుకోవట్లేదు. ఆ అనుగుణంగా గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకుంటుంది. దీన్ని వ్యతిరేకిస్తానని మేము ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం సార్. అది థ్యాంక్ యూ. మీరు టీచర్గా మీరు ఏంటి మీ ఇబ్బందులు ఏంటి? కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోల పట్ల మీరు ఏం అబ్జెక్షన్? గత ప్రభుత్వం అమలు చేసినటువంటి 117 జీవో వల్ల అనేక పాఠశాలల్లో విద్యార్థుల యొక్క సంఖ్య 10 లక్షల వరకు తగ్గిపోయింది. ఆ 117 జీవో రద్దు చేసి దాని ప్రత్యామ్నాయంగా జీవో విడుదల చేశారు. అయితే ఇప్పుడు కూడా హై స్కూల్స్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారిని మళ్ళీ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంస్గా కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇది పూర్తిగా సుప్రీంకోర్టు ఉత్తర్వులకి విరుద్ధం. మరి ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా ఎడ్జిటీల నుంచి ప్రమోషను కల్పించాలని చెప్పి కోరుతున్నాము. అలాగే విద్యార్థుల యొక్క నిష్పత్తి ఏదైతే ఉందో ప్రాథమిక పాఠశాలల్లో ఫౌండేషన్ స్కూల్స్ అని, బేసిక్ ఫౌండేషన్ స్కూల్స్ అని, మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని ఒక్కో పాఠశాలలో ఒక్కో రకంగా విద్యార్థుల యొక్క నిష్పత్తి టీచర్ పీపుల్ రేషియో తీసుకోవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా అన్ని పాఠశాలల్లోనూ 1:20 నిష్పత్తిలో ఉపాధ్యాయుల్ని నియమించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఈ విడుదల చేసినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయ్యే విధంగా సంఘం యొక్క విజ్ఞప్తులని పరిగణించాలని చెప్పి కోరుతున్నాం. అంటే జనరల్గా చాలామంది మాట్లాడుతున్నారు, ఉపాధ్యాయులు వాళ్ళ కోసం చూసుకుంటారు తప్పించి విద్యార్థులకు సంబంధించి కానీ స్కూల్ గురించి చూసుకోవాలి, వాళ్ళ కంఫర్ట్ కోసమే చూసుకుని ఈ ఆందోళన చేస్తున్నారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.
అలాగా సార్, గత ప్రభుత్వం 6 రకాల పాఠశాలను తీసుకొచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 9 రకాల పాఠశాలను తీసుకొచ్చింది. ఈ 9 రకాల పాఠశాలలో ఒక విద్యార్థి ఒక పాఠశాలలో కాకుండా అనేక పాఠశాలలో కూడా జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 1 నుంచి 10 తరగతుల్లో కూడా 1:10 నిష్పత్తిలో 2 టీచర్లని, 1:20 నిష్పత్తిలో 3 టీచర్లు ఇచ్చేటటువంటి జీవోల్ని విడుదల చేశారు. అలా కాకుండా ప్రతి పాఠశాలలో ముఖ్యంగా ఇప్పుడు ఇచ్చినటువంటి జీవాల వల్ల ఫౌండేషన్ స్కూల్స్, బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మూతపడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 1:20 నిష్పత్తిలో విద్యార్థుల్ని ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. సార్ ఎమ్మెల్సీ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడుతూ ఒకసారి సార్ మీరేం చెప్తారంటే ఉపాధ్యాయులకు సంబంధించి ఇష్యూస్ మనం చూస్తున్నాము. గత ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు సమస్యలు ఫేస్ చేశారు. అంటే ఏంటి, ఎందుకు మరోసారి మీరు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి? ఓకే, ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా మన లోకేష్ గారు 117 రద్దు చేస్తానని చెప్పి చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. 117 రద్దు చేయటం అంటే పాత విధానాలు ఏవి ఉన్నాయో అవి అమలు చేస్తే ప్రభుత్వ విద్యారంగానికి శ్రేయస్కరం. కానీ 117 రద్దు అనే మాట కాకుండా 117కి ప్రత్యామ్నాయం అని చెప్పి జీవోలు తీసుకొచ్చారు. ఈ జీవోలు గత జీవో కంటే మరింత దారుణంగా ఉన్నాయి. ఈ రోజున ఈ జీవోల వల్ల దాదాపు ఉన్నత పాఠశాలలో 1:45 నిష్పత్తి ఉన్నటువంటి నిష్పత్తిని తగ్గించకుండా ఈ రోజున 1:53 చేయటం వల్ల ఉపాధ్యాయుల్ని లెక్కలు మార్చి అంకెలు మార్చి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి సవరణల మీద ఇప్పటికే యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ కానీ మరొక ఉపాధ్యాయ సంఘాలు కానీ పోరాటాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో నేను లోకేష్ గారు పిఏ గారితో మాట్లాడాను, ఓఎస్టీ గారితో మాట్లాడాను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడాను. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పింది ఏంటంటే మీరు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళటం తప్ప నేను నిర్ణయాలు అయితే నేను తీసుకోలేని చెప్పి చాలా స్పష్టంగా కోన శశిధర్ గారు చెప్పారు. అదే పిఏ గారు అయితే లోకేష్ గారు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు, ఇవి ఇప్పుడు కూర్చోబెట్టి మాట్లాడటం సాధ్యం కాదని చెప్పి చెప్పారు. అంటే విద్యారంగం నాశనం అయిపోతూ ఉంది, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని శాంతింప చేయడానికి కూర్చోబెట్టి ఒక ప్రజాస్వామ్యతమైన చర్చ జరపాలంటే నా మంత్రి గారికి ఖాళీ లేదని చెప్పి ఒకవైపు ఓఎస్డీ గారు, రెండో వైపు పిఏ గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా లోకేష్ గారు కలగజేసుకుని నాయకత్వాన్ని పిలిచి ప్రజాస్వామ్యయుతంగా చర్చలు జరిపి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం నియమాలు ఉండాలని చెప్పి, ఏదైతే అసంబద్ధమైనటువంటి నిర్ణయాల్ని సవరణ చేయాలని చెప్పి, 1:45 హై స్కూల్లో ఉండాలని చెప్పి, 1:20 ప్రాథమిక పాఠశాలలో ఉండాలని చెప్పి, 40 తర్వాత మరొక పాఠశాలను ఇవ్వాలని చెప్పి, ఉన్నత ఏదైతే స్కూల్ అసిస్టెంట్ని తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలలో వేస్తారని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి సబ్జెక్ట్ టీచర్లు తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా వేయటం కరెక్ట్ కాదు. ఉన్నత పాఠశాలలోనే 1:45 వేస్తే అదనంగా మరొక 10,000 పోస్టులు అదనం అవుతాయి తప్ప సర్ప్లస్ కాదు. ఈ యొక్క ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఎస్జిడిల ద్వారా ఏదైతే పిఎస్హెచ్ఎం పదోన్నతులు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా బదిలీల్లోనూ రేషనలైజ్ జీవులు ఉన్నటువంటి సంఘాలు కోరినటువంటి మేరకు అవి యొక్క సవరణలు చేయాలని చెప్పి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ లోకేష్ గారి కలగజేసుకుని నాయకత్వాన్ని కూర్చోబెట్టి చర్చించాలని చెప్పి కూడా లోకేష్ గారికి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మొత్తంగా అయితే కొంత ఖచ్చితంగా సమస్యలు అయితే ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చొరవ చూపట్లేదనేది వీళ్ళు ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అదేవిధంగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఒకసారి మనం చూస్తే కనుక విజువల్స్లో మొత్తం ఉపాధ్యాయులంతా కూడా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టిన పరిస్థితి. గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాము, ఆ ఇబ్బందులు ఇప్పుడు ప్రభుత్వంలో ఉండవనుకుంటే దానికంటే కొంత ఎక్కువగానే ఇబ్బందులు ఇప్పుడు పడుతున్నామనే మాటలు వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. మహిళా ఉపాధ్యాయులు వీళ్ళంతా కూడా వచ్చి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. శాంతియుతంగానే మేము చేస్తామని చెప్తున్నారు. రేషనలైజేషన్, బదిలీలు, ప్రమోషన్లపై ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాలు వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు అంటే ఎంతో సబ్జెక్ట్ ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ని ప్రైమరీ స్కూల్స్ తీసుకొచ్చి హెడ్ మాస్టర్ కానీ లేకపోతే అక్కడ నియమించడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. కేవలం దానివల్ల ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారు. మరోవైపు ఇతర రేషనలైజేషన్ సంబంధించి కానీ బదిలీల ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉపాధ్యాయులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఉపాధ్యాయులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో చాలా సందర్భాల్లో ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేశారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 19, 20, 21 జీవోల కారణంగా పూర్తిగా ఉపాధ్యాయులు నష్టపోతామని వీళ్ళంతా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ మనకు కనబడుతున్నట్టు ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మంగళగిరిలోని విద్యాభవన్ వద్ద నెలకొన్న సిచ్యువేషన్ అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో రాయేష్ RTV మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.